విశ్వక్సేన్ హీరో అనగానే ఒక మోస్తరు అంచనాలు సహజం. కెరీర్ బిగినింగ్ నుంచి కాస్త భిన్నమైన కథలే ఎంచుకుంటున్నాడు. జయాపజయాలతో పని లేకుండా తన వంతుగా ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ అంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు విశ్వక్సేన్. ఇటీవలే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిరుత్సాహపరిచింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకుడు రవితేజ ముల్లపూడి డైరెక్షన్ లో రామ్ ముల్లపూడి నిర్మాణంలో మెకానిక్ రాకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాతో విశ్వక్సేన్ హీరోగా హిట్ ట్రాక్ అందుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం. రాకేష్ అలియాస్ మెకానిక్ రాకీ ఒక మెకానిక్ గ్యారేజ్ తో పాటు డ్రైవింగ్ స్కూల్ కూడా నడుపుతుంటాడు. ఆ గ్యారేజ్ అతని తండ్రిది. అది కూడా రాకీ తాత నుంచి సంక్రమించిన ఆస్తి. తాత చనిపోతూ గ్యారేజ్ జాగ్రత్తగా చూసుకోమని కొడుక్కి చెప్పి పోతాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారమే కాలంతో పాటే ఆ గ్యారేజ్ వ్యాపారాన్ని విస్తరిస్తాడు రాకీ తండ్రి. రాకీ ఆ గ్యారేజ్ ని రన్ చేస్తుంటాడు. దానిపై రాంకీ రెడ్డి కన్ను పడుతుంది. దాన్ని ఖాళీ చేయమని వాళ్ళ తండ్రిని బెదిరిస్తాడు. ఈ క్రమంలో రాకీ తండ్రి చనిపోతాడు. తండ్రి ఆఖరి కోరిక మేరకు రాకీ ఆ గ్యారేజ్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ గ్యారేజ్ను పోగొట్టుకోకుండా ఉండేందుకు 50 లక్షలు ఇస్తానని రాంకీ రెడ్డికి మాట ఇస్తాడు. మరి రాకీ మాట ఇచ్చినట్లుగా 50 లక్షలు రాంకీ రెడ్డికి ఇచ్చి తన గ్యారేజ్ని దక్కించుకున్నాడా? మరోవైపు తన ప్రియురాలు ప్రియా ఓ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ప్రియకు వచ్చిన ఆ సమస్య ఏంటి? దానికి హీరో గ్యారేజ్కి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో ఇన్సూరెన్స్ ఏజెంట్ మాయ ఎవరు? ఆమె రాక వల్ల వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది తెలియాలంటే మెకానిక్ రాకీ సినిమా చూడాల్సిందే. దర్శకుడు రవితేజ ముల్లపూడి తన తొలి చిత్రంలోనే కొత్త పాయింట్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా జరుగుతున్న ఆన్లైన్ మోసాలను ఈ సినిమాలో ప్రస్తావించారు. ఈ మోసాల వల్ల ఎదురవుతున్న సమస్యలు, ఆర్థికంగా మోసపోయామని తెలియడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని మెకానిక్ రాకీ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా కథ ఎట్టుపోతుందో తెలియదు. హీరో శ్రద్ధా శ్రీనాథ్కు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఆపై హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్, కొన్ని కామెడీ సీన్స్తో అలా నడిచింది. ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలైంది. మొత్తానికి ఈ సినిమా చూస్తుంటే విశాల్ అభిమన్యుడు సినిమా గుర్తుకొస్తుంది. మొత్తంగా సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసగాళ్ల గుట్టును హీరో ఎలా రట్టు చేశాడు అన్నది స్టోరీ. చివరకు విలన్ గ్యాంగ్ను ఎలా చిత్తు చేశాడనేది ఇంకాస్త క్రిస్పీగా చూపించుంటే సినిమా మరో లెవెల్లో ఉండేది. విశ్వక్సేన్ మొత్తంగా తన యాక్టింగ్, ఫైటింగ్స్, ఎమోషనల్ సీన్స్తో మెప్పించాడు. శ్రద్ధా శ్రీనాథ్ను ఇప్పటి వరకు మనం చూడని మరో యాంగిల్ను దర్శకుడు చూపించారు. మీనాక్షి చౌదరి తన క్యూట్ యాక్టింగ్తో మెప్పించింది. సునీల్ ఉన్నంతలో తన విలనిజం ప్రదర్శించాడు. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సినిమా నిడివి, అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్ మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు.